ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నెల 30 వరకు జరిగే ఈ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. ఈ నెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. గత బడ్జెట్ కంటే ఈసారి అన్ని శాఖలకు కేటాయింపులు పెంచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. అటు రేపటి నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముందు రోజున గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఎస్సీ సమావేశంలో అటు ఏదైతే ప్రధానంగా ఎజెండాని ఫిక్స్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా బీఎస్సీ సమావేశం అయిన తర్వాత ఎన్ని రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది, ఎలాంటి అంశాలపైన చర్చించే అవకాశం ఉంది, ఏ బిల్లులు ప్రవేశపెట్టి ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. తదుపరి ఏదైతే 20వ తేదీన బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. రేపటి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత 20వ తేదీన బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి బడ్జెట్ లో మాత్రం అన్ని శాఖలకు కొంత నిధులను అధికంగా కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే మున్సిపల్ శాఖకు కూడా కొంత అధికంగా కేటాయించే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మూసి ప్రక్షాళన పేరుతో కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా విద్యాశాఖకు కూడా కొంత నిధులు కేటాయింపు ఎక్కువగా కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఈ నెల ఏదైతే గత బడ్జెట్ కంటే కూడా ఈసారి అన్ని శాఖలకు కేటాయింపులు పెంచే అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయ, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేయనున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా మరోసారి హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా శాసనసభ, శాసన మండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటుగా పెండింగ్ లో ఉన్న పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు చేసే విమర్శల దాడిని తిప్పికొట్టడంతో అవసరమైన ప్రతివ్యూహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సినటువంటి అంశాలపై, అనుసరించాల్సిన వ్యూహాలపై తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహించడం గమనార్హంగా మనకు చెప్పొచ్చు. బీజేపీ, ఎంఐఎం సైతం తమ వ్యూహాల మేరకు ప్రభుత్వంపై దాడికి సిద్ధమవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. రైతులు, నిరుద్యోగుల సమస్యలు, 6 గ్యారెంటీలపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. మూసీ ప్రక్షాళన, హిల్ట్ పాలసీ, హైడ్రా, భూదాన్ భూములు, భూభారతి, కాళేశ్వరం, ఏదైతే కాళేశ్వరం సంబంధించిన మరమ్మతులు, కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఫ్యూచర్ సిటీ, విదేశీ పెట్టుబడులు, రైతు భరోసా పెండింగ్ సంబంధించిన అంశం కావచ్చు, జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ల విభజన పైన కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పులు, సింగరేణి నైని బొగ్గు టెండర్ వివాదం, నిధుల దుర్వినియోగం, పార్టీ ఫిరాయింపులు, విద్యారంగ సమస్యలు వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి కూడా చాలా స్పష్టంగా చెప్పాలి. ప్రతిపక్షాలకు కౌంటర్ గా కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్, కాళేశ్వరం వంటి అంశాలతో ఎదురుదాడి దిగే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈ 3 అంశాలతో పాటుగా ఏదైతే అంశం కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, కాళేశ్వరంతో పాటుగా మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి డ్రగ్స్ వ్యవహారం, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ ఈ డ్రగ్స్ వ్యవహారంలో దిగడం పైన కూడా ఒక రకంగా అధికార పక్షానికి ఒక అస్త్రంగా మారిందని కూడా చెప్పాలి. దీంతో ఈ సమావేశాలు అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వంతో ఏదైతే సాగడం ఖాయంగా కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణం పరిసర చుట్టూ పోలీసులు కంచెలను, బారికేడ్లను ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పాలి. పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, అనుబంధ సంఘాలు ప్రజా సమస్యలపై అసెంబ్లీ ముట్టడి నిర్వహించే అవకాశం ఉండటంతో కూడా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారని కూడా మనం చెప్పాలి. ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు, జేఏసీ నేతలు మరోసారి
సమ్మె నోటీస్ ఇవ్వడం, దాంతో పాటుగా ఈ ప్రభుత్వం ఈ నెల 26 వరకు స్పందించిన పక్షంలో మెరుపు సమ్మెతో పాటుగా అసెంబ్లీ ముట్టడి నిర్వహించి తీరుతామనేది కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైనటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈసారి జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రం వాడి వేడిగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ డ్రగ్స్ వ్యవహారం అనేది ఇప్పటికే 2 రాష్ట్రాల్లో తన ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొంత ఈ అంశంతో ఏదైతే సాధారణ ఎన్నికలు ఓటమి తర్వాత వరుస ఓటమిలను చెవి చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే కోలుకుంటున్నటువంటి తరుణంలో ప్రజాక్షేత్రంలో తిరుగుతూ మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశం పైన కూడా ప్రధానంగా ప్రజల్లో తిరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం మొయినాబాద్ డ్రగ్స్ ఇష్యూ అనేది కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశం పైన ఎలా ముందుకు వెళ్ళబోతుందో అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికార పక్షానికి మాత్రం ఒక అస్త్రం దొరికినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రేనా, మొత్తం మీద రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రభుత్వం అయితే అన్ని శాఖలకి నిధులు పెంచుదాం అనుకుంటోంది అని చెప్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ బడ్జెట్ విషయంలో ఏ శాఖల్ని టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు? ప్రధానంగా మున్సిపల్ శాఖ పైన మాత్రం కొంత ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హిల్ట్ పాలసీ హైదరాబాద్ నగరానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి పర్యావరణ పరంగా ఇబ్బంది ఉండకూడదు అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ హిల్ట్ పాలసీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ హిల్ట్ పాలసీ నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఏదైతే ఇండస్ట్రీస్ ని నగరం అవతలకు పంపించినప్పుడు ఇక్కడ ఖాళీ అయ్యేటువంటి భూముల వ్యవహారంలో కొంత అవకతవకలు జరుగుతున్నాయి, భారీ ఎత్తున దోపిడీ జరుగుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ప్రధానంగా హిల్ట్ పాలసీ పైన ఒక చర్చ జరిగే అవకాశం ఉంది, దీని మీద ప్రశ్నించే అవకాశం ఉంది. తదుపరి మూసీ ప్రక్షాళనకు సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా హాట్ టాపిక్ గా ఈ అంశం రాష్ట్రంలో జరుగుతా ఉంది. ప్రజెంట్ మొన్న సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంబంధించి ఇచ్చిన తర్వాత ఈ అంశం ఇప్పుడు ఈ వివాదం అనేది చాలా తారాస్థాయికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పేదల ఇండ్లు కూలగొట్టకుండా అటు ఏదైతే మూసీ ప్రక్షాళన చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. 10,017 ఇళ్లను కూల్చబోతా ఉన్నారు. మరి వారికి ఇచ్చేటువంటి పునరావాసం ఏంది, మరి వారికి ఇచ్చేటటువంటి నష్టపరిహారం ఏంది అనే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రధానంగా ఫస్ట్ ఫేజ్ లోనే దాదాపుగా 3,200 ఎకరాలకు పైగా కూడా దోపిడీకి పాల్పడుతా ఉన్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయబోతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా విద్యా కమిషన్ పైన కూడా కొంత చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తోంది. స్కాలర్షిప్ సంబంధించి కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా రైతు బంధుకు సంబంధించి కావచ్చు, రైతు భరోసా ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆలస్యం చేసినటువంటి నేపథ్యంలో రైతు భరోసా పైన కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాల తర్వాత ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొంత వీటిపైన చర్చ అధికంగా జరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. అటు ప్రభుత్వం కూడా పలు బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని కూడా చూస్తూ కూడా మనం ప్రధానంగా చెప్పాలి. రేనా, ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.